ఈ సమ్మర్ సీజన్‌లో ఎస్పెషల్లీ రైట్ చాలామంది ఐస్ క్రీమ్స్ చాలా టెంప్ట్ చేస్తుంటాయి. ఐస్ క్రీమ్స్ కేవలం తినేప్పుడు మాత్రమే మన టంగ్‌కి ఆ కూల్‌నెస్ ఇస్తాయి. బట్ బాడీలో ఎటువంటి కూల్‌నెస్ ఇవ్వవు. పైపెచ్చు మన డీహైడ్రేషన్ నుంచి మనకు ఎటువంటి హెల్ప్ చేయవు. సో, కాబట్టి మనం నేచురల్‌గా రైట్ 4 విషయాల మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్ నేచురల్‌గా ఎక్సెస్ వాటర్ తాగాలి. దట్ టూ రిఫ్రిజిరేటర్ వాటర్ కాకుండా కుండలో నీళ్లు మాత్రమే తాగాలి. సెకండ్ వచ్చేసి మన ఇంట్లో హోమ్ రెమెడీ కింద లెమన్ అండ్ హానీ వాటర్ చేసుకొని తాగుతూ ఉండాలి. దీని ద్వారా మన సూక్రోజ్ లెవెల్స్, సాల్ట్స్ లెవెల్ కూడా మెయింటైన్ అవుతుంటాయి. మనం బయటికెళ్తున్నప్పుడు మనకు మేజర్‌గా 2 అవైలబుల్ ఉంటాయి. ఒకటేంటంటే కొబ్బరి బొండం. ఈ కొబ్బరి బొండంలో మనకు పుష్కలమైన సాల్ట్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎవ్వరైనా హ్యాపీగా తాగేయచ్చు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ అయినా కూడా తాగేయచ్చు. సో, సమ్మర్‌లో గుర్తుపెట్టుకొని మరీ ఎస్పెషల్లీగా రోజుకు కనీసం 2-3 కోకోనట్ వాటర్ తాగొచ్చు. ఈవెన్ మీరు మీ డేని కూడా బ్రష్ చేసిన తర్వాత ఎంప్టీ స్టమక్‌లో కోకోనట్ వాటర్‌తో తాగొచ్చు. అది మంచి డీటాక్సిఫికేషన్ డ్రింక్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కేన్ జ్యూస్. మళ్ళీ కేన్ జ్యూస్‌లో కూడా చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐస్ వేయకుండా నాన్ కూలింగ్ కేన్ జ్యూస్‌ని మాత్రమే తాగాలి. దీని ద్వారా మన షుగర్ లెవెల్స్, సాల్ట్ లెవెల్స్ అన్నీ కూడా బాడీలో మెయింటైన్ అవుతాయి.